హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఎన్నో పోషకాలని, ఎంతో బలాన్ని, ఐరన్‌ని ఇచ్చే పచ్చి కందికాయలు, వంకాయ కర్రీ అయితే చేశాను. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా వచ్చిందండి. చపాతీలోకైనా, రైస్‌లోకైనా ఎక్సలెంట్ టేస్ట్‌తో అదిరిపోతుంది. వంకాయి మామూలుగా వండే కంటే ఇలా కందికాయలు దొరికినప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేస్తారు. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే హాఫ్ కిలో వంకాయలు తీసుకోవాలి. కందికాయలను ఒలుసుకున్నాను. కప్పుతో కప్పుడు కంది గింజల్ని తీసుకోవాలి. వంకాయల్ని ముక్కలుగా కట్ చేసేసుకోండి. ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలో ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయను వేసుకుందాం. 2 ఇంచీలు అల్లం ముక్కను వేసుకుందాం. పెద్ద టీ స్పూన్ నువ్వుల్ని ముందుగా నానబెట్టుకున్నాను. నువ్వుల్ని వేసుకుందాం. పెద్ద టీ స్పూన్‌డు జీలకర్రని వేసుకుందాం. ఫ్లేవర్ బావుంటుంది. జీలకర్ర ఎక్కువ వేయడం వల్ల. పెద్ద టీ స్పూన్‌డు ధనియాలని వేసుకుందాం. మొత్తం ఐటెమ్స్‌ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. ఇదైతే స్టవ్ పైన కళాయి పెట్టుకున్నాను. 4, 5 టీ స్పూన్‌లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్ద టీ స్పూన్‌డు మినపగుళ్ళను వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోండి. కలుపుకోండి. హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మొత్తం పోపుని. పోపు మొత్తం బాగా ఏగిందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. లేత లేతగా ఉన్నాయండి వంకాయలు. ఇలాంటి వంకాయలు తీసుకుంటే కూర మరింత టేస్ట్ అనిపిస్తుంది. ఏ కర్రీ చేసినా సరే వంకాయలు లేతగా ఉన్నవి తీసుకుంటేనే కూర బావుంటుంది. ముందుగా మనం ఒలిసి ఉంచుకున్న పచ్చి కంది గింజల్ని వేసుకుందాము. కలుపుకోండి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూద్దామండి. మనం వేసుకున్న కంది గింజలు, వంకాయి కాస్త మగ్గినియి. ఇప్పుడు కూరకు తగ్గట్టుగా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని వంకాయని ఇంకా సాఫ్ట్‌గా మగ్గించేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గుతుందండి కర్రీ. చూద్దామండి. మొత్తం వంకాయి, కంది గింజలు బాగా మగ్గాయి చూడండి. ఆయిల్ ఎలా పైకి స్ప్రెడ్ అవుతుందో అలా మగ్గించుకోవాలి. కర్రీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. బాగా కలుపుకోండి. కలుపుకొని మళ్ళీ టమాటాను కూడా వంకాయతో పాటు సాఫ్ట్‌గా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోండి. టమాటా కూడా సాఫ్ట్‌గా మగ్గింది. ఇప్పుడు కూరకి తగ్గట్టుగా కాస్త వాటర్ వేసుకోవాలి. కలుపుకోండి. మనం ఆల్రెడీ వంకాయని, టమాటాని మొత్తం సాఫ్ట్‌గా మగ్గించేసాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవండి. బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి. చూద్దామండి. వేసుకున్న కంది గింజలు పచ్చి కంది గింజలు కాబట్టి మొత్తం బాగా మెత్తగా ఉడికినాయండి. వంకాయ కూడా బాగా సాఫ్ట్‌గా ఉడికింది టమాటాతో పాటు. మొత్తం కర్రీ కాస్త దగ్గర పడిన తర్వాతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నువ్వుల మసాలాని వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల మసాలా మరీ మెత్తగా మిక్సీ పట్టేయలేదండి. కొంచెం కచ్చాపచ్చాగానే ఉంది. మనం తినేటప్పుడు టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఇలా పట్టుకోవడం వల్ల మరీ మెత్తగా మిక్సీ పట్టేయకూడదు. బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కూరని ఇంకా కాసేపు బాగా ఉడికించుకోవాలి. చూద్దాం. మొత్తం అంతా కర్రీ బాగా దగ్గరికి ఉడికిందండి. నువ్వులేయడం వల్ల కూరైతే చాలా టేస్ట్ ఉంటుందండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా బావుంటుంది. ఈ స్టైల్‌లో ఒకసారి మీరు వండితే తెలుస్తుంది. కొంచెం కొత్తిమీరని వేసుకుందాము. కలుపుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత కూడా బాగా కలుపుకొని ఒక 2, 3 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి. ఎంతో టేస్ట్‌గా ఉండే పచ్చి కందికాయలు, వంకాయి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్‌గా, చాలా కమ్మగా ఉంటది. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. నా ఛానల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.